ప్రభువును మన స్వంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మన గతాన్ని దేవుడు క్షమించాడు. మన పాపపు బ్రతుకును దేవుడు కడిగారు, మార్చారు. మన గతాన్ని ఆయన మర్చిపోయారు. నిజమే, మన గతాన్ని దేవుడు మళ్ళీ ఎత్తి నువ్వు ఇలాంటోడివి, నువ్వు ఇలాంటి దానివి, నీ గతం ఇలాంటిదని దేవుడు పాయింట్అవుట్ చేసేవాడు కాదు. నిజానికి మనం మార్పు చెంది రక్షణ పొందిన తర్వాత క్రైస్ట్ యాక్సెప్ట్స్ us లైక్ హిస్ వెరీ ఓన్ చైల్డ్. దేవుడు తన స్వంత బిడ్డలాగా మనల్ని అంగీకరించి అక్కున చేర్చుకొని ముందుకు నడిపిస్తారు. అయితే గతాన్ని మాటికి జ్ఞాపకం చేసుకొని గతంలోకి వెళ్ళిపోయి గత విధానాల్లోకి మనం వెళ్ళకూడదు. కానీ దేవుని కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో మనకు అర్థం అవ్వాలంటే వీ మస్ట్ సమ్ టైమ్స్ రిమైండ్ అవర్ సెల్వ్స్ అబౌట్ అవర్ పాస్ట్. మన గతం ఏంటో మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఏ కోణంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ఉద్దేశంతో జ్ఞాపకం చేసుకోవాలంటే మనము మునుపు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, మనను ప్రేమించాడో, మనల్ని అంగీకరించాడో జ్ఞాపకం వస్తే వీ విల్ బీ మోర్ గ్రేట్ఫుల్. మనకి ఎక్కువ కృతజ్ఞతా భావము వస్తుంది.